మనలో చాలామందికి కొన్నిసార్లు ఒంట్లో ఏదో తేడాగా అనిపిస్తుంటుంది గదా, కాని అసలు కారణమేంటో అస్సలు అర్థం కాదు. అలా మనల్ని అయోమయంలో పడేసే ఒక సైలెంట్ ప్రాబ్లం గురించే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు కొంచెం షాకవుతారేమో. మన శరీరంలో ఉండే నరాలు అవి మెల్లమెల్లగా అసల మనకు ఏమాత్రం తెలియకుండానే డ్యామేజ్ అవుతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. ఎలాంటి పెద్ద సూచనలు ఇవ్వకుండానే ఈ నష్టం జరిగిపోతూ ఉండొచ్చు. చెప్పండి, మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? పట్టపగలే నీరసంగా అలసిపోయినట్లు ఉండటం, చేతులు కాళ్లల్లో సూదులతో గుచ్చుతున్నట్టు తిమ్మిర్లు రావడం, లేదా చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోవడం. చాలాసార్లు మనం పని ఒత్తిడి వల్లేలే, సరిగ్గా తినలేదేమో అనుకుని లైట్ తీసుకుంటాం. కానీ ఇక్కడే ఉంది అసలు విషయం. ఇవన్నీ కేవలం బలహీనత వల్ల వచ్చేవి కాకపోవచ్చు. మన శరీరం ఓ ముఖ్యమైన విటమిన్ లోపంతో బాధపడుతోందని పంపుతున్న సైలెంట్ సిగ్నల్స్ అయి ఉండొచ్చు. ఆ విటమినే విటమిన్ బి12. సరే, మరి సైలెంట్ కిల్లర్ని ఎలా గుర్తించాలి? మన బాడీ మనకు 6 ముఖ్యమైన క్లూజ్ ఇస్తుంది. ఆ లక్షణాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ సిగ్నల్: రాత్రంతా 8 గంటలు హాయిగా పడుకున్నా సరే, పొద్దున్న లేవగానే ఒళ్లంతా నొప్పులుగా, ఇంకా నిద్రపోవాలనిపిస్తుందా? ఎందుకిలా అవుతుందంటే, మన శరీరంలో ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ తయారవ్వాలంటే విటమిన్ బి12 చాలా అవసరం. ఈ విటమిన్ తగ్గిపోతే ఆ కణాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అప్పుడు బాడీ పార్ట్స్కి ఆక్సిజన్ సరిగ్గా అందదు. అందుకే మనం ఎంత రెస్ట్ తీసుకున్నా రోజంతా అలసటగానే ఉంటాం. ఇక రెండో సంకేతం, ఇది చాలామందిలో కనిపిస్తుంది. చేతుల్లో, పాదాల్లో ఉన్నట్టుండి సూదులతో గుచ్చినట్టు లేదా చీమలు పాకినట్టు తిమ్మిరిగా అనిపిస్తోందా? దీన్నస్సలు తేలిగ్గా తీసుకోవద్దు. ఇది మన నరాల వ్యవస్థ దెబ్బతింటోందనడానికి ఫస్ట్ వార్నింగ్ బెల్ కావచ్చు. ఎందుకంటే మన నరాల చుట్టూ మైలిన్ షీత్ అనే ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. అది ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ బి12 చాలా ముఖ్యం. దీని లోపం నేరుగా నరాల ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మూడో సంకేతం మన బ్రెయిన్కి సంబంధించింది. ఈ మధ్య ఏవైనా చిన్న చిన్న విషయాలు, అంటే కళ్ళజోడెక్కడ పెట్టామో, తెలిసిన వాళ్ల పేర్లేంటో ఇలాంటివి టక్కున గుర్తుకు రావట్లేదా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది కూడా బి12 లోపం వల్లే కావచ్చు. ఎందుకంటే మన మెదడు సరిగ్గా పనిచెయ్యాలన్నా, నరాల మధ్య కమ్యూనికేషన్ జరగాలన్నా ఈ విటమిన్ చాలా అవసరం. అది తగ్గితే మన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా తగ్గుతాయి. నాలుగో సంకేతం: నడుస్తున్నప్పుడు మీ అడుగులు తడబడుతున్నాయా? లేదా నిలబడ్డప్పుడు బ్యాలెన్స్ తప్పుతున్న ఫీలింగ్ వస్తోందా? దీనికి కారణం కూడా నరాల బలహీనతే. మెదడు నుంచి శరీర భాగాలకు వెళ్లే సిగ్నల్స్ని నరాలు సరిగ్గా పాస్ చేయలేకపోవడం వల్ల బాడీ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అందుకే నడకలో ఆ తడబాటొస్తుందన్నమాట. ఐదో సంకేతం: ఇది మనకు బయటకు స్పష్టంగా కనిపిస్తోంది. మీ స్కిన్ మామూలు కంటే పాలిపోయినట్టుగా లేదా కొంచెం పసుపు రంగులోకి మారినట్టు అనిపిస్తోందా? ఇది బి12 లోపం వల్ల వచ్చే ఒక స్పెషల్ టైప్ రక్తహీనతకు సూచన. దీన్నే మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఎర్ర రక్త కణాలు సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల చర్మం తన సహజమైన రంగును కోల్పోతుంది. చివరిగా 6వ సంకేతం: మీ నాలుక నున్నగా, ఎర్రగా మారిపోయిందా? లేదా కారం తినకపోయినా సరే కొంచెం మంటగా అనిపిస్తోందా? ఈ కండిషన్ని మెడికల్ టర్మ్స్లో గ్లాసైటిస్ అంటారు. అంటే నాలుక మీద ఉండే చిన్న చిన్న టేస్ట్ బడ్స్ అరిగిపోయి నాలుక వాపునుకు గురవుతుంది. ఇది కూడా విటమిన్ బి12 లోపానికి ఒక పక్కా సంకేతం. సరే, ఈ లక్షణాలన్నీ చూశాక ఒక ప్రశ్న వస్తుంది. అసలు ఈ విటమిన్ బి12 లోపం ఎవరికెక్కువగా వస్తుంది? ఎవరు మరింత జాగ్రత్తగా ఉండాలి? ముఖ్యంగా ఓ 4 గ్రూపులు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిది, శాకాహారం మాత్రమే తీసుకునేవాళ్లు, ఎందుకంటే బి12 ఎక్కువగా మాంసాహారంలో ఉంటుంది. రెండోది, డయాబెటీస్ కోసం మెట్ఫార్మిన్ టాబ్లెట్లు వాడేవాళ్లు. మూడోది, 40 ఏళ్లు దాటినవాళ్లు. ఇంకా కడుపులో ఎసిడిటీ, గ్యాస్ లాంటి జీర్ణ సమస్యలున్నవాళ్లలో ఈ లోపం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లక్షణాలు మీలో కనిపిస్తుంటే వెంటనే కంగారు పడిపోకండి. గుడ్ న్యూస్ ఏంటంటే, దీన్ని కనిపెట్టడం, సరిచేయడం చాలా చాలా ఈజీ. దీనికి పరిష్కారం సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్. ముందుగా మనం మాట్లాడుకున్న లక్షణాలను గమనించండి. తరువాత ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, అంటే సీరం విటమిన్ బి12 టెస్ట్ చేయించుకోండి. దాంతో లోపం ఉందో లేదో క్లియర్గా తెలిసిపోతుంది. ఒకవేళ లోపం ఉందని తేలితే
డాక్టర్ సలహా మేరకు కొన్ని టాబ్లెట్లు వాడినా లేదా కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నా ఈజీగా నార్మల్ అయిపోతుంది. ఈ విషయం ముగించే ముందు ఒకే ఒక్క ముఖ్యమైన హెచ్చరిక: ఈ సైలెంట్ సిగ్నల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చెయ్యకండి. ఎందుకంటే విటమిన్ B12 లోపాన్ని సరైన టైంలో గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోకపోతే నరాలు పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ప్రమాదముంది. ఆ తర్వాత దాన్ని సరిచేయడం దాదాపు అసాధ్యం. కాబట్టి మీ శరీరం పంపే ఈ చిన్న చిన్న సంకేతాలను జాగ్రత్తగా వినండి. అవసరమనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలవండి.